జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రత, మరి మత్తు పదార్థాల నియంత్రణ అనేక కార్యక్రమాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి దర్శన కేంద్ర కళా బృందం మన గ్రామానికి రావడం జరిగింది. రాగానే పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సన్నబియ్య పథకాన్ని ఉద్దేశించి రవీందర్ గౌడ్ గారి నోట మరొక పాట. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. ఎండిన డొక్కలు నింపింది తెలంగాణ ప్రభుత్వము, ఎండిన డొక్కలు నింపింది తెలంగాణ ప్రభుత్వము, ఎండిన పల్లెకు పరుగున వచ్చింది గ్యారంటీ మన కోసము. పేదల వరమై పేదల వరమై పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై ఏళ్ళ తరబడి దొడ్డు బియ్యము తినే కాలము పోయింది. కడుపు మార్చుకొని కష్టం చేసే కాలం చెల్లిపోయింది. తిని తినలేక సగం కడుపులో ఆసరలేకపోయింది. సాలి సాలని బతుకులకు సర్కారు సాయం చేసింది. పేదల వరమై పేదల వరమై పేదల వరమై వీరాదనిక తేడా లేక సమానత్వము కోరింది. అందరూ హాయిగా ఉండాలని అభివృద్ధి కొనసాగింది. ఇందిరమ్మ రాజ్యంలో మనకు ఇబ్బంది తొలగించింది. తెల్ల రేషన్ కార్డుదారుల కంట నీరు తుడిచింది. పేదల వరమై గ్యారంటీ అమలు కోసమే ప్రజాపాలన వచ్చింది. చెప్పిన పథకం చేసే దిశలో పరిపాలన కొనసాగింది. విద్యా వైద్యం నిరుద్యోగ రైతన్నలను ఆదుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఆదర్శంగా నిలిచాయి. పేదల వరమై పేదల వరమై పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. పేదల వరమై వచ్చింది సన్న బియ్యం పథకము, కడుపులో ఆకలి తీర్చింది కమ్మని ఆహారము. ఆ కమ్మని ఆహారము, ఆ కమ్మని ఆహారము.